అన్నట్లుగానే వెంటనే ఇంటికి వెళ్ళంగానే గర్భం ధరించింది. మళ్ళీ మంచి పిల్లవాడు పుట్టాడు. ఆయనకి సమీరు అని పేరు పెట్టారు. అప్పుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు కదా, దూరం కదా ఆ మందిరం. అప్పుడు ఆమె ఏం మొక్కుందంటే పుట్టక ముందు లోపలే ఆయన కుమ్మరించింది కదా మనసు. ఏమని మొక్కుందంటే, నాకు గనక నువ్వు బిడ్డనిస్తే, నాకు మగ బిడ్డనిస్తే, పోరాడింది తెలుసా. చాలాసార్లు మగబిడ్డ అవసరమా అని అనుకుంటాం, ఆడపిల్ల మనుషులు కదా అనుకుంటాం. అంటే ఈ రోజులు వేరు ఆ రోజులు వేరులే కానీ అనుకుంటాం. అయితే అక్కడ అవసరం మగబిడ్డానికి. కాబట్టి నాకు మగబిడ్డే కావాలని కోరింది. నాకు కనుక నువ్వు మగబిడ్డనిస్తే మరలా ఆ బిడ్డను నీ సన్నిధికే సేవకిచ్చేస్తా. ఎంత త్యాగమే. లేకలేక పుట్టమంటేనే ఒక బాధ, మళ్ళీ ఆ బిడ్డను దేవుడి సన్నిధికి ఇవ్వడం అంటే చిన్న విషయమా? అయితే ఆమె ఏమనుకుందంటే, నా బిడ్డ దేవుడి సన్నిధిలో పెరగాలి, నేను గుడ్రాలు అనే ముద్ర చెరిగిపోవాలి, గుడ్రాలు అనే ముద్ర నాలోంచి చెరిగిపోవాలి, నా బిడ్డ దేవుడి సన్నిధిలో పెరగాలి. ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే నన్ను హేళన చేశారో, ఎవరైతే నువ్వు గొడ్రాలు అన్నారో చెప్పించుకోవాలి అనుకుంది. నా బిడ్డ నీ సన్నిధిలో పెరగాలి అనుకుంది. మాట తప్పిందంటారా కదా? మనం ఎన్నో మొక్కులు మొక్కుతాం, తీరే వరకు ఎన్నో మొక్కులు మొక్కుతాం. తీరిపోయాక ఒకసారి దాని గురించి పట్టించుకునే పరిస్థితులు కనిపిస్తాయా? రా మందిరానికి వెళ్దాము, భర్త పిలిచాడు. అప్పుడు ఆమంటుంది, నేను ఈ సంవత్సరము రాను, ఎందుకంటే నేను దేవుడికి మొక్కుకొని ఉన్నాను, ఈ బిడ్డను మళ్ళీ నీ సన్నిధికి ఇస్తాను మొక్కుకున్నాను. కాబట్టి పాలు తాగే బిడ్డను అన్యాయంగా వదిలేస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఎంతకాలమన్నా కానీ పాలు విడిచిన తర్వాత బిడ్డను మాత్రం నేను తప్పకుండా, నా దేవుడు మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి నా మాట నేను నిలబెట్టుకోవాలి, కాబట్టి నేను మళ్ళీ ఇడిసేసి వెళ్తాను, కాబట్టి అక్కడే ఉండిపోవాలి. కాబట్టి ఇప్పుడు మళ్ళా పాలు తాగే బిడ్డ విడిచి పెడతాం వల్ల మళ్ళీ అదో దిగులుగా మారిపోతుంది. కాబట్టి పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తాను అని చెప్పి, ఈసారికి మీరు ఎందుకంటే నేను మళ్ళీ సంవత్సరం వస్తానని చెప్పింది అన్నమాట. అన్నట్లుగానే కొద్ది రోజుల తర్వాత పాలు విడిచిన తర్వాత ఆయన మళ్ళీ తీసుకెళ్ళింది. అప్పుడున్న పాస్టర్ గారు దీవించాడు కదా, అమ్మ మళ్ళా సంవత్సరానికి నీకు ఒడిలో పిల్లలు పుడతాడని వెళ్ళింది. ఆయన కనిపించాడు. ఇక ఆయన సంతోషానికి అవధం లేదు. ఆయన చేతుల్లో పెట్టింది. అయ్యా, ఆ రోజు నేను ఇక్కడ నుండి ఏడ్చాను చూసారా, ఏడుస్తుంటే అమ్మా ఏంటమ్మా మత్తుగా ఉన్నామో తాగాలన్నారే, ఆ స్త్రీ గుర్తుందా మీకు? గుర్తుందమ్మా, గుర్తుంది. ఆ స్త్రీని నేనే, నువ్వు చెప్పినట్టుగా నాకు బిడ్డ కలిగాడు, నేను దేవుడి దగ్గర మొక్కుకున్నాను, ఇదిగో మగ బిడ్డ కలిగితే మరలా నేను దేవుడి సన్నిధికి సేవకు అప్పగిస్తానని, అలాగే ఇదిగో తీసుకొచ్చాను ఈ బిడ్డను ఆ సేవ దగ్గర పెట్టేసి. అయితే ఈ బాలుడైన సామ్యూయేలు ఎక్కడున్నాడు? ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నాడు, పడుకుంటున్నాడు, అక్కడే ఉంటున్నాడు, అక్కడే తింటున్నాడు. అక్కడ అప్పుడు ఎవరు సేవకుడు? ఏలి అక్క, అవును, ఏలి అని ఆయన. ఈ సామ్యూయేలు కూడా ఏం చేశాడంటే అక్కడే ఆయన ముందే పెరిగేటట్టుగా పెట్టారు, అక్కడే పెరుగుతున్నాడు. ఇశ్రాయేలీల మీద, అంటే దేవుడి బిడ్డల మీద దేవుడు కోపం ఉన్నదప్పుడు, వాళ్ళు చేస్తున్న శాస్త్రం నచ్చక దేవుడు వాకు రావటంలా, దేవుడి కార్యాలు జరగటంలా. చాలా సంవత్సరాలు అయిపోయింది దేవుడు మాట్లాడి మనుషులతో, కార్యాలు జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ టైంలో బీడు పడిపోయినట్టు ఉన్న టైంలో అప్పుడు ఆ సామ్యూయేలు అక్కడ ఉన్నాడు, చిన్నపిల్లడు, పెరుగుతా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయో తెలియదు కానీ కరెక్ట్గా ఆయన పడుకున్నప్పుడు నైటు దేవుడు సామ్యూయేలు అని పిలిచాడు. తుల్లిపడి లేచాడు. ముందు ఎవరు కనిపిస్తున్నారు? పడుకుని ఏలీ గారు కనిపిస్తున్నాడు. నన్ను ఎవరు పిలుస్తారో ఆయన తెలియదు కదా, చిన్నవాడు కదా, దేవుడు పిలుస్తారని తెలియదు కదా. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏలినవాడా, నన్ను పిలిచావా అన్నాడు. అయ్యా లేదు నాన్న, నేనేం పిలవలేదే,
మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ నిద్ర పట్టేసి సమూయేలు సమూయేలు అన్నాడు. ఎవరు? దేవుడు. మళ్ళీ తుల్లిపడి లేసి, అయ్యా ఇందాక పిలిచావు, మళ్ళీ పిలిచావు, ఏంటయ్యా ఏమైనా కావాలా నీకు అంటే, నేనేం పిలవలేదు నాయనా అన్నాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఎవరికి? ఏలీకి అర్థమయ్యి, ఇంతకాలం దేవుడు మాట్లాడుకోకుండా అయిపోయాడు, దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు ఈ పిల్లవాడితో, ఈ పిల్లవాడిని అందుకే ఏర్పాటు చేసుకుని ఉంటాడు సేవకి, ఈ నశించిపోయిన ఈ పరిస్థితులన్నీ కూడా మళ్ళీ కూడబెట్టడానికి అందుకే ఏర్పాటు చేసుకుని ఉంటాడు, ఏదో జరుగుతుందమ్మా, 2 సార్లు వేసి వచ్చాడంటే నేను పిలవలేదు కదా అని తెలివిగా ఏం చెప్పాడంటే, సమూయేలు నువ్వేం చెబుతావంటే ఈసారి అట్లా వినిపిస్తే, నా దేవుడా, నా ఏలినవాడా, నువ్వు సెలవు, నేనున్నాను, నేను వింటున్నాను అను, నువ్వు నా దగ్గర రావద్దు, మళ్ళీ నువ్వు అని అంతే అన్నాడు. అప్పుడు మళ్ళీ 3వసారి మళ్ళీ నిద్రపడిన తర్వాత సమూయేలు అనేసి సేమ్ ఆయన చెప్పినట్టే, నా ఏలినవాడా చెప్పునైనా నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు కథలో, చెప్పుకుంటూ వచ్చాడు, ఇదిగో ఈ నా బిడ్డలు ప్రార్థన లేక చెడిపోయారు, ఈ నా బిడ్డలు దేవుడు సేవ అంటే నిర్లక్ష్యం చేసేసారు, ఈ నా బిడ్డలు అస్సలు భయం లేదు, ఒక భక్తి లేదు, ఒక టైం లేదు, మంచి లేదు, ఇష్టం వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేస్తున్నారు కానీ నా ఇష్టమో చేయడం లేదు, ఇదిగో నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను నేను, నీవు పెద్దయిన తర్వాత ఈ పాడైపోయిన ఈ మందిరం, ఈ పాడైపోయిన ఈ మనుషులను, నశించిపోతున్న ఈ మనుషులను మరలా నువ్వు ప్రవక్తగా మారి ఆ విధంగా నువ్వు తయారు చేయాలి అని చెప్పాడు. దేవుడు స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏలీ తర్వాత ఎవరవ్వాలా? ఆయన కొడుకులు కావాలి. వాళ్ళ కొడుకులకి ఎందుకు అవకాశం లేదు? సరైన బుద్ధి లేదు వాళ్ళకి, సరైన భక్తి లేదు వాళ్ళకి. ఈయన మంచోడే, చాలా మంచోడు, చాలా వినయం కలిగిన వాడు, తగ్గింపు కలిగిన వాడు, మర్యాదస్తుడు, కానీ పిల్లలట కొన్నిసార్లు తల్లిదండ్రులు చాలా మంచిగుంటారు, పిల్లలు చెడిపోయి ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు చాలా గలీజ్గా జీవిస్తారు, పిల్లలు చాలా మంచిగా ఉంటారు. కొంతమంది భయభక్తులు చెబుతారు పిల్లలకి, ఆయన చెడిపోతారు. కొంతమంది ఏమి చెప్పరు, అయినా సరే బాగుంటారు. ఇట్లా ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు, కానీ అంటే వాళ్ళ మనసులో ఉండాలి, మా జీవితాలు బాగుపడాలి, మేము గొప్పవారం కావాలి, మేము ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, వాళ్ళని పుట్టాలి పిల్లలకి. ఈ విధంగా ఆ పిల్లలు చెడిపోయి ఉండడం వల్ల, వాళ్ళకి గౌరవం లేకపోవడం వల్ల, వాళ్ళ కొడుకులు సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల వాళ్ళని విడిచిపెట్టేసి దేవుడు ఏం చేశాడంటే సమూయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. 3వసారి పిలిచినప్పుడు, చెప్పినప్పుడు అప్పుడు ఆ ఏలీ వేసి మళ్ళీ ఆ పిల్లవాడితో మాట్లాడుతూ, దేవుడితో మాట్లాడాడా? మాట్లాడాడు. నువ్వు ఏది దాచవద్దు అని చెప్పు, ఒక్కడు కూడా దాచిపెట్టుకోవద్దు నాకు చెప్పు, ఒక్కడు కూడా దాచిపెట్టుకోవద్దు నాకు చెప్పు. ఎవరైనా గొప్ప వ్యక్తి, సీనియర్, 100 మంది ఆయన చేతి కింద పనిచేస్తున్నారు, ఏ బలి అర్పించాలన్నా కూడా ముందు ఆయన చెప్పాలి, ఆయన నైవేద్యాలు తీయాలి ముందు, ఆయన ఆజ్ఞ లేకోకుండా రాజు కూడా పనిచేయడు, ఆ దేశపు రాజు కూడా అయ్యా ఇది చేయమంటావా అది చేయమంటావా రాజు కూడా అడగాల్సిందే, అంత గొప్ప వ్యక్తి ఆయన. చివరికి సమూయేలు ఏమన్నాడు? ఏం మాట్లాడాడో చెప్పు, ఒక్కటి కూడా దాచుకోకుండా చెప్పు అంటే మొత్తం చెప్పుకొచ్చాడు. అయ్యా ఇదిగో ఇశ్రాయేలు మీద చెడిపోయారు, దేవుడి బిడ్డలకు చెడిపోయారు, అవసరంగా మారిపోయారు కాబట్టి అందరిని అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు, దేవుడి సేవ నిర్లక్ష్యం చేసేసి వచ్చే వాళ్ళని కూడా పాడు చేస్తూ ఏదో చేస్తున్నారు కాబట్టి ఈ పిల్లలు కూడా మరణిస్తారని చెప్పి అన్నట్లుగానే కొద్ది కాలం తర్వాత పిల్లలు చనిపోయారు. పిల్లలు చనిపోయారని తెలిసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆ అధికారం అంతా సమూయేలుకి వచ్చేసింది. మీరు నమ్ముతారో లేదో, కొన్నిసార్లు మీకు చెప్పాను, సమూయేలు తర్వాత ఆయన ప్రవక్త అయిన తర్వాత
దేశం మొత్తం కూడా ఆయన ఆజ్ఞ లేకుండా ఏ పని చేయలేదట. ఒక కార్యక్రమం చేయాలా ముందు ఆయన అడగాలి, ఒక పెళ్లి చేయాలా ముందు ఆయన ఆజ్ఞ తీసుకోవాలి, ఏ ఒక్క మంచి శుభకార్యం చేయాలా ఆయన ఆజ్ఞ తీసుకోవాలి, ఒకవేళ యుద్ధానికి వెళ్ళాలా ఆ యుద్ధంలో గెలుస్తామా లేదా అని ఆయన అడిగి వెళ్ళమంటే వెళ్ళాలి. ఆయన వ్యతిరేకంగా వెళ్ళారనుకోండి వాళ్ళు ఓడిపోయి నష్టపోయి వచ్చేవారు. ఏమన్నా పోయినాయా ఆయన దగ్గరికి వెళ్తే ఇదిగో పలానా చోట ఉన్నాయి, ఒకవేళ కొడుకులు తప్పిపోయారా ఇదిగో నీ కొడుకు అక్కడ ఉండాలి భయపడి వస్తారు అంటే వచ్చేస్తారు. ఆయన మాట ఎంత గొప్ప పని చూడండి. ఆ బాలుడైన సామ్యూయేలు పెద్ద